కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెబుతున్నారు. మా మనుగడే ప్రమాదంలో ఉంది, మమ్మల్ని కాపాడాలని నేరుగా ఈరోజు కొమరం భీం ఆదిలాబాద్ కాలనీ ఆదివాసీ ప్రజలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అట్లనే ఎస్పీకి కూడా మెమోరం ఇచ్చే ప్రయత్నం చేశారు. మనతో పాటు ఆదివాసీలు నాయకులు ఉన్నారు. గణేష్ అన్నతో పాటు మరి కొంతమంది మాట్లాడిద్దాం. ఏంటన్నా, ఏంది అసలు, ఏం జరుగుతుంది? కొమరం భీం కాలనీలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ మహిళలను గత 6 నెలల నుండి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులైనటువంటి కళ్యాణ్ భూమారెడ్డి, తిప్ప నారాయణ, సురేష్ అగర్వాల్, డేవిడ్, మల్లేష్, మరో ప్రముఖ న్యాయవాదులు వీళ్ళు రాత్రి సమయంలో కారులో వచ్చి ఒక 2 నిమిషాల లోపట్ల ఈ బహిర్భూమికి వెళుతున్నటువంటి మహిళలు మిగతా పురుషులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కించపరుస్తూ, అవమానపరుస్తూ, చంపివేస్తామని, మిమ్మల్ని చంపేస్తాము, ఈ పక్క భూమి మాదే, ఈ భూమి కూడా మాదే, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి గత 2 నెలల క్రితం గౌరవ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఆ సమస్యను మావాల ఎస్ఐ సిఐ గారు వచ్చి విచారణ చేపట్టింది, కానీ ఎటువంటి చర్యలు తీసుకోపోలేదు. కాబట్టి ఈరోజు ఆదివాసీలు తుడుందెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మహాధరణ చేపట్టి ఎవరైతే ఆదివాసీ మహిళలను ఈ రకంగా వేధిస్తూ, కించపరుస్తూ, అవమానపరుస్తూ, బెదిరిస్తున్నారో చంపివేస్తామని చెప్పేసి వాళ్ళపైన అటెంప్ట్ టు మర్డర్ కేసు, అదేవిధంగా SC/SC అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఈ ప్రభుత్వ భూములను కాపాడాలి, ఆదివాసీలను కాపాడాలని డిమాండ్ చేసి ఈరోజు మహాధరణ చేపట్టడం జరిగింది. అక్కడి నుండి ర్యాలీగా వెళ్ళి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు కూడా, DPO వరకు కూడా వెళ్ళి అక్కడ DSP గారికి మెమోరం సమర్పించడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి ఎవరైతే ఇటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వీళ్ళపైన PD యాక్ట్లు పెట్టి అట్రాసిటీ కేసు నమోదు చేసి, అటెంప్ట్ టు మర్డర్ కేసులు కూడా నమోదు చేసి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రియల్ ఎస్టేట్ మూట గత 30 సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఈ రకంగానే కబ్జాలు చేసి, దొంగ పేపర్లు తయారు చేసి, కోర్టులో కేసులు వేసి తమ స్వాధీనం చేసుకొని మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి వారిపైన చర్యలు తీసుకొని ఆదివాసీలను, ప్రభుత్వ భూములను కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంది గణేష్ అన్న, అంటే మీరు పదే పదే ప్రభుత్వ భూమిని రియల్టర్లు కబ్జా చేస్తున్నారు, కాపాడాలి అని పదే పదే మీరు ప్రభుత్వానికి చెప్తున్నారు. కానీ నేరుగా మళ్ళీ మీ వాళ్ళకే ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతుంది. మీరేమన్నా అధికారులకు దీనికోసం ఎందుకు అలసత్యం ఉందని అడిగినాము. MRO నుండి అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు కూడా మేము మెమోరాండాలు సమర్పించడం జరిగింది ఈ ల్యాండ్ గురించి. ఇక్కడనే ఇది కూడా 72 సరైనప్పుడు అక్కడ రెడ్డి భవన్కు నిర్మాణానికి ఎట్లా అనుమతి ఇచ్చిండ్రు. కానీ మేము ఇక్కడ జానేడు జాగా కోసం మేము ఇక్కడ ఉన్నాం, మా పిల్లల భవిష్యత్తు కోసం, చదువుల కోసం ఉన్నాం. ఇది కూడా ప్రభుత్వ భూమి అని స్వయాన వాళ్ళే చెప్తున్నారు. MRO, RDO, కలెక్టర్ అందరూ ఇదంతా ప్రభుత్వ భూమి అనే చెప్తున్నారు. కానీ అది కోర్టులో ఉన్నది కాబట్టి ఎవరో అనామకులు కొంతమంది పోయినరు, కోర్టులో కేసు ఉన్నది కాబట్టి కంటెంప్ట్ అవుతుంది అంటూ మేము ఏం చేస్తలేము. వాస్తవంగా అది 100% ప్రభుత్వ భూమి అని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. కానీ ఇది వందల కోట్ల రూపాయల భూమి కాబట్టి ఈ రియల్టర్ల కన్ను దీని మీద పడ్డది. దీన్ని పంచుకొని తిందామని చెప్పేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఇప్పుడు పేర్లు చెప్పినో కళ్యాణ్ భూమారెడ్డి, తిప్ప నారాయణ, డేవిడ్, సురేష్ అగర్వాల్, మల్లేష్, ఇట్లా ప్రముఖ న్యాయవాది ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళంతా కూడా వెనక ఉండి మొత్తం నడిపిస్తూ దీన్ని పంచుకో తిందామనే ఆలోచనలో వాళ్ళు ఉండే. కానీ మేమంతా ఉండేవరకంటే వాళ్ళకు ఇప్పుడు సాధ్యమైతలేదు. కాబట్టి దీన్ని ఏ విధంగా లేపేసి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, లేకపోతే వీళ్ళని విచ్ఛిన్నం చేసి ఇక్కడ నుండి ఎల్లగొట్టేసి దీన్ని తమ వశం చేసుకొని ఇచ్చేద్దామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసేది ఒకటే, వీళ్ళు ఎవరైతే ఇప్పుడు మేము పేర్లు పెట్టి చెప్పినట్టు స్పష్టంగా మేమే కాదు, ఆదిలాబాద్ జిల్లా హెడ్-క్వార్టర్లో ఉన్నటువంటి చిన్న పిల్లలనైతే ముసలిని వరకు చెప్తారు వీళ్ళ గురించి. ఎక్కడ భూములు లేని, ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఇవాళ వేల కోట్ల రూపాయల వాళ్ళకు భూములు ఉన్నాయి. 100 ఎకరాల భూములు ఇవాళ కళ్యాణ్ భూమారెడ్డి, తిప్ప నారాయణ, సురేష్ అగర్వాల్, మల్లేష్, డేవిడ్స్ వీళ్ళు 100 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిండ్రు. ఇట్లనే బినామీ పేపర్లు సృష్టించి బినామీ వ్యక్తుల పేర్ల పటాలు చేసి ఇట్లా ప్లాట్లు చేసి ఇప్పుడు వాళ్ళ వేల కోట్ల రూపాయలు సంపాదించారు. కాబట్టి మేము 30 సంవత్సరాల నుండి కూడా వీళ్ళు అవినీతి ఆక్రమాలకు పాల్పడుతున్నారు, ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నారు. వీళ్ళ పైన
సిబిసిఐడి చేత పూర్తి స్థాయి విచారణ చేపడితే మొత్తం కూడా బయటకు వస్తాయి. మేము ఒక ఆదివాసులుగా మేము వాళ్ళ మీద అభియోగం మోపడం కాదు, సభ్య సమాజం మొత్తం కూడా అదే అంటున్నది. ఇవాళ ఇక్కడ మొత్తం పోల్స్కి అప్పుడు ఉన్నటువంటి అహ్మద్ బాబు పోల్స్ చేసిండు, అక్కడ గౌట్ ల్యాండ్ అని ఉంటుంది పోల్స్ కూడా మొత్తం ప్రింట్, అది మొత్తం ప్రింట్ అయ్యే ఉంటాయి ఆ పోల్స్ కన్నీ కూడా. కానీ వాళ్ళకేమో ప్రభుత్వాలు రెడ్డి భవన్ కట్టడానికి అనుమతిస్తాయి, కానీ ఆదివాసులకు అనుమతి లేదు. ఇవంతా కూడా మేము ఇక్కడ చాలా సంవత్సరం 2007 నుండి అయితే నేటి 25 వరకు కూడా మేము చేయని పోరాటం లేదు. అది అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. లాస్ట్కు మనం ప్రగతి భవన్ వరకు కూడా పాదయాత్ర అనుకున్నాం, ఆర్మూర్ వరకు పోయిన తర్వాత ఆర్ఎస్సీ తీసుకొచ్చిండ్రు, ధర్నాలు, రాస్తారోకోలు కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు. ఏం చెప్తారన్న చివరిగా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి మానవతా దృక్పథంతో స్పందించి, ఈ ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదివాసుల జిల్లా అంటారు, లేకుంటే ఈ దేశము ఆదివాసులదే, ఈ భూమి ఆదివాసులదేమని చెప్తున్నారు, కానీ వాళ్ళ మాకు జానేడు జాగా లేదు. ఈ జానేడు జాగా కోసం చేయని పోరాటం లేదు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగానే మేము అంటున్నారు కదా, ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడుతున్నాం. కానీ వాళ్ళు ఎవరైతే ఈ ఇటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళు ఇవాళ 100 ఎకరాల భూములు, ప్రభుత్వ భూములను ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళపైన చర్యలు లేవు. కానీ వాళ్ళ మాకు మరి ఎందుకు ఇంత మా మీద వివక్ష చూపెడుతున్నారో ప్రభుత్వాలకు మాకు అర్థమైతలేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఇప్పుడు ఈ 30 సంవత్సరాలు తీస్తే ఇప్పుడు దాదాపు 100 ఎకరాల భూమి వెళ్తుంది. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్ని పేద ప్రజలకు పంచవచ్చు, ఇల్లు లేనటువంటి జాగాలు ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర అన్ని ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళ. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది మేము ఒకటే, వాళ్ళపైన సిబిసిఐడి చేత విచారణ చేపట్టి మమ్మలను, మా మహిళలను, మా పురుషులని వాళ్ళ భయభ్రాంతులకు, అభద్రత భావానికి కించపరుస్తూ, అవమానపరుస్తూ, కులం పేరు దూషిస్తూ చంపేస్తామని బెదిరిస్తున్నారు. కాబట్టి వీళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి ప్రభుత్వ భూములను కాపాడి మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పరిస్థితి. వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలని చెప్తున్నాం. చెప్పండి, ఏం చెప్తావు, ఏంటి పరిస్థితి అంశం మీద? నేనేమంటున్నంటే, ఏదైతే ఆదివాసీ మహిళలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మాకు టార్చర్ చేస్తున్నారు, చంపేస్తామని భయపెడుతున్నారని మేము ఎస్పీ గారికి పిటిషన్ ఇచ్చి 2 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. అంటే పాలక యంత్రాంగం ఆదిలాబాద్లో పనిచేస్తుందా లేదా పనిచేస్తే వాళ్ళ కిందకి పనిచేస్తుందని మేము ఆదివాసులకు అడుగుతున్నాం. ఎందుకంటే ఆదివాసుల కంటే చట్టాలు తెలియదు. ఆదివాసులకు ఏం కాదని 100 ఎకరాల భూమి కబ్జా చేసినా వాళ్ళకు ఏమీ కాదు. కానీ జానేడు జాగ కోసం, పిల్లల చదువుల కోసం, వాళ్ళ పొట్ట కోసం ఆదివాసులు పట్టణ ప్రాంతంలో బతకడానికి వస్తే గింత కష్టమా? అసలు పాలన ఉందా? భారత రాజ్యాంగంలో ఆదివాసులకు పొందుపరిచినటువంటి హక్కులు ఉన్నాయా? అసలు ఎస్టీ హక్కు పనిచేస్తుందా? ఆదివాసులకు తిడితే, ఎస్టీఎస్సీలకు తిడితే ఏం జరుగుతుంది అనేది చట్టం తెలుసా? తెలిస్తే మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరా? మరి అధికారులు ఎవరి కిందికి పనిచేస్తున్నారు? ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మేము ఆర్టీఐ రాస్తే సమాచారం, ఈ 72/26 సర్వే నెంబర్ది సమాచారం ఇవ్వమంటే 6 నెలలు, సంవత్సరాలు గడుస్తాయి. కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి హైకోర్టులో ఏం జరుగుతుందో ఇమీడియట్లు వాళ్ళకు వెళ్ళిపోతుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్లు ఉన్నాయో వాళ్ళకి వెళ్తారు. అంటే యంత్రాంగం ఎవరి కింద పనిచేస్తుంది? అధికారులందరూ డబ్బులకే లొంగుతున్నారా? మేము ఏదైతే అధికారులకు జీతం ఇస్తున్నాం, 30 రూపాయలకు దొరికే అగ్గిపెట్టే రూపాయికి కొంటున్నాం. అంటే ట్యాక్స్ పరంగా వాళ్ళు మా జీతాలు తీసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎవరి కింద పనిచేస్తున్నారు? వాళ్ళకి అట్లా చేసేది ఉంటే వాళ్ళ దగ్గరనే నౌకరు చేయమనండి. కానీ వీళ్ళు ఆదివాసీల పక్షాన, ఎస్టీఎస్సీల పక్షాన, న్యాయం పక్షాన లేదు. ఇలాంటి అధికారులతో పాటు ఎవరైతే ఆదివాసులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వాళ్ళకు వెంటనే చర్య తీసుకోవాలని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పరిస్థితి. వెంటనే చర్యలు తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది అమ్మ వాళ్ళు ఉన్నారు, మాట్లాడు. ఏందమ్మా? అంటే సార్, ఇక్కడ మేము చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నాం. అంటే ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల కిల్లా అని చెప్పుకుంటుండ్రు. కానీ ఆదివాసులకు ఇక్కడ ఇంచు జాగలేదు. ఎందుకంటే మా పిల్లలు అడవిలో ఉంటేమో మాకు అడవిలో ఉండనిస్తలేరు, సిటీలోకి వస్తే సిటీలో ఉండనిస్తలేరు. సిటీకి మేము ఏంటంటే ఆస్తులు కూడా కట్టుకోవాలో, అంతస్తులు కట్టుకోవాలనేది రాలేదు ఇక్కడికి. మేము మా పొట్ట కోసం మా పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళను అభివృద్ధి బాటలు తీసుకువెళ్ళాలనేది. వాళ్ళని చదివించాలంటే మేము పల్లెటూళ్ళలో నుండి వచ్చి ఇక్కడికి మేము చదివించలేము. కానీ ఇక్కడ చిన్న గుడిసె వేసుకొని మా పిల్లల్ని స్కూల్కు పంపించే సౌకర్యం ఉంటుంది అని మేము ఇక్కడికి వచ్చినాం సార్. అయితే ఈ మధ్యలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు 6 నెలల నుంచి
మాకు సతాయిస్తుండ్రు. మేము బహిర్భూమికి పోవాలంటే ఈ రోడ్డు దాటి అటు సైడ్ పోవాలి. పోగానే నైట్కి వస్తుండ్రు, రాత్రి టైంలో బండ్లు వేసుకొని వస్తారు, కార్లు వేసుకొని వస్తారు. ఎవరైనా పోయే వాళ్ళు దొరికితే ఏమో, అరే ఏ బొడ్డి ఇక్కడ ఎందుకు ఆగుతుండ్రు, మీరు ఇక్కడ ఎందుకు ఉంటుండ్రు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ భూమి మీది కాదు మాది ఈ భూమి, మీరు ఎప్పటికైనా వెళ్ళిపోవాలి, మీ నాయకులు ఎవరు, మీ నాయకులను కూడా చంపుతాం, మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొడతాం, మీరు కంపల్సరీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనేది మాకు భయపెడుతుండ్రు. అంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి అయ్యో ఎవరు మమ్మల్ని బెదిరిస్తారని చెప్పేవరకంటే వాళ్ళు కార్లు వేసుకొని వస్తారు. మన వాళ్ళు ఎవరెవరిని చూద్దామని వెళ్ళేసరి వెళ్ళిపోతుండ్రు సార్. అంటే ఇట్లా మాకు చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంటారు సార్. మాకు ప్రాణ నష్టం ఉన్నది సార్ ఇక్కడ. ఎందుకంటే మేము ఈ విషయానికి ఎస్పీ దగ్గర కూడా తీసుకెళ్ళినాం సార్. మాకు ఇట్లా భయపెడుతుండ్రు, మరి దీనిపైన వీళ్ళు ఎవరు కానీ చర్య తీసుకుంటారంటే మా వల్ల సిఐ వచ్చి ఏం జరిగింది ఏంటిది అని ఒకసారి వచ్చి ఇట్లా ఎంక్వైరీ చేసిండు. కానీ దానిపైన ఎవరు అనేది వాళ్ళపైన చర్య తీసుకోలేదు సార్. కాబట్టి ఇప్పుడు కూడా ఇవాళ మేము చేసిన ధర్నాలో కూడా కలెక్టర్ ఎస్పీకి ఏం చెప్పినామంటే మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్న వాళ్ళపైన చర్యలు తీసుకోండి, అట్రాసిటీ కేసు పెట్టండి, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టండి, వాళ్ళపైన చర్యలు తీసుకోమనేది మేము కలెక్టర్ ఎస్పీకి వాళ్ళు కోరడం అనేది జరిగింది సార్. ఇక్కడ మేము చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని అందరూ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఇంతకుముందు నివసిస్తున్నారు. ఎండనక వాననక ఇక్కడనే ఉండి ఎంత వాన పడ్డా కానీ బురదలో చిక్కుకొని వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని ఉంటున్నారు. మరి మేము ఏదో ఆస్తులు అడుగుతలేం కదా వాళ్ళకి, మేము ఏదో ఆస్తి అడిగి వాళ్ళ భూములు కబ్జా చేసుకుంటలేం కదా. మేము అడిగేది మా పిల్లల కోసమే, మా పిల్లల చదువుల కోసం. అరే అందరూ బాగుపడుతున్నారు, అందరూ మరి ప్రతి ఒక్క కులానికి గూడెం ఉంది, ప్రతి ఒక్క కులానికి కాలనీ ఉంది. మరి మా ఆదివాసీ కులాలకి ఎందుకు లేదు? మేము ఒకటే అడుగుతున్నాము, మా ఆదివాసులను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు, మా ఆదివాసులను ఎందుకు ఇట్లా హింసిస్తున్నారు? మరి ఒకటేసారి ఇది కాదు మేము ఇయ్యము అనేసి చెప్పేసి ఇంత మందు పోసి ఇచ్చేస్తే మేము అందరికి ఇచ్చేస్తే మేము చచ్చిపోతాం కదా, అది మంచిగా జరుగుతుంది కదా. మరి ప్రతి ఒక్కరు మేము అనుకునేది ఏంటంటే మా పిల్లలు బాగుపడాలి, మా పిల్లల్ని చదివించుకోవాలి, ఒక మంచి స్థాయికి తీసుకురావాలని కోరుకుంటాం తప్పితే మేము ఆస్తులు కావాలి ఇది కావాలి అనేసి మేము ఏం అడుగుతలేము. మాకు జానేడు జాగ కోసమే మేము పోరాటాలు చేస్తున్నాం. అన్ని రాస్తారోకోలు ఇంత పోరాటం చేసినా కానీ ఏ ఒక్కరికి కూడా మా పైన కనికరం లేదు, మా పైన ఇంత చిన్న చూపు ఎందుకు? మేము అడిగేది ఒకటే, మాకు ఇంత జానేడు జాగ ఇచ్చి మా భూములకు పట్టాలు ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ ఓరల్ ఎపిసోడ్లో మనం చూసినట్టు కనుకైతే రియల్ వ్యాపారస్తులు ఆగడాలు రోజు రోజు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ అఖిలేష్ మహాజన్ ఎందుకు ఆలోచిస్తున్నాడో వేచి చూడాలి. అయితే దీనిపై అఖిలేష్ మహాజన్ ఎస్పీ వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని చెబుతున్నారు. గతంలో కూడా మేము పోయాం, కానీ నామమాత్రంగానే సిఐ వచ్చి ఎంక్వైరీ చేసి తర్వాత దాని చలనం లేకుండా ఆగిపోయిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మేము కాలకృత్యాలకు బయటికి వెళ్తే మమ్మల్ని దబాయిస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, మమ్మల్ని కించపరిచి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. దీనికి ఈ కారకులను వెంటనే వారిపై కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేసిన అనంతరం రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయాలని చెబుతున్న పరిస్థితి. మేము ఇక్కడికి వ్యాపారం చేసుకోవడానికి రాలేదు, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అసలే కాదు, మేము బతకడానికి వచ్చాం, మా పిల్లల చదువు కోసం వచ్చామని చెబుతున్నారు. మరో ప్రధాన అంశం కూడా ఆదివాసీ మహిళలు చెప్పే ప్రయత్నం చేశారు. అడవిలో కూడా ఉండనియట్లేదు, ఇక్కడికి వచ్చి ఊర్లో పట్టణంలో కూడా ఉండనిచ్చే ప్రసక్తి లేదా, ఎందుకు ఇలా చేస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మళ్ళీ చెబుతున్నాను, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రజాపాలనలో మాకు జానెడంతా ఉండడానికి భూమి కావాలని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలని ఆదివాసీ నాయకులతో పాటు ప్రజలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మేము వ్యాపారస్తులం కాదు, చదువు కోసం ఇక్కడికి వచ్చిన వారమని బల్లా గుద్ది మరీ చెబుతున్నారు. కావాలంటే విచారణ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఓవరాల్ ఎపిసోడ్పై మేము చెప్పిన పేర్లు ఎవరిపైన అయితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టాలని చెప్పామో వారి గురించి మేము చెప్పడం కాదు, కావాలంటే సిబిసిఐడి ద్వారా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేసి వారిపై కేసు నమోదు చేసి మాకు న్యాయం చేయాలని ఆదివాసీ ప్రజలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.